ప్రియ దేవుని పిల్లలుగా ప్రతిరోజు కూడా మనము కొన్ని దేవుని మాటలతో ఈ లోకంలో మనము బ్రతకాలంటే కేవలము 3 పూటల మనము ఈ లోక సంబంధమైన ఆహారంతో తిని బ్రతకనికి మాత్రమే దేవుడు ఈ లోకంలో మనము పుట్టించలేదు. కేవలం 3 పూటల తిని బ్రతకనికి మనము దేవుడు పుట్టించలేదు. ప్రతి మనిషిలో దేవుడు ఆయన పని చేయించుకున్నటకు లేక ఆయన ఆలోచన చొప్పున బ్రతుకుటకు ఆజ్ఞలు పెట్టినాడు, రూల్స్ పెట్టినాడు. ఒక నియమము, నిష్ట, క్రమములు, కట్టడలు, ఉద్దేశాలు చెప్పినాడు. ఆయన వాటి ప్రకారం నడుచుకుంటే మనము ఆయన మాదిరిగా ఉంటాం, ఆయన అంతటి వారం అవుతాం. అనగా దేవుని అంతటి వారం అవ్వాలనే దేవుడు చెప్తున్నట్టు మాట. అందుకే ఆయన అంటాడు ఏమంటాడు, నేను పరిశుద్ధులై ఉన్న ప్రకారము మీరు పరిశుద్ధత కలిగి ఉండండి అనే మాట చెప్తారు. అలాగే మీరు ఎంత బాగా నాకు దగ్గరగా బ్రతికితే, నా ఆజ్ఞలను ప్రేమించి నన్ను చెప్పిన ఆజ్ఞల ప్రకారము నన్ను ప్రేమించి గైకొని ఆజ్ఞల ప్రకారం బ్రతికితే నేను నా సింహాసనం ఇస్తానన్న గొప్ప దేవుడు పిల్లలు. కనుక ఏదో 3 పూట్ల తిని ఇంత సంపాదించి ఇల్లు వాకిలి కట్టి భూములు గుట్టాలు సంపాదిస్తే ఉద్యోగాలు సంపాదించాల్సిన చివరికేమో చనిపోవాల్సిన వారిని. కానీ దేవుడు మన బ్రతుకులో నుంచి మన క్రియలు మాత్రమే అక్కడ దేవుడు చూస్తాడంట. ఏం చూస్తాడు? పరలోక రాజ్యంలో చనిపోయిన తర్వాత దేవుడు మన క్రియలు అంటే చేతితో చేసిన పనులు కానివ్వండి, మన చూపుతో చేసిన పనులే కానివ్వండి, పెదాలతో పలికిన మాటలే కానివ్వండి, నీవు బ్రతుకుతున్న తీరును దేవుడు గమనిస్తూ ఉంటాడంట. ఆయన వంగుటినప్పుడు చూస్తాడంట, లేచినప్పుడు చూస్తాడంట, దుప్పటి కప్పుకున్నప్పుడు చూస్తాడు. ఆయన సముద్రంలో పోయి పాతాళంలో దాక్కునే ఆయనకు తేలికగా కనపడుతుందంట. ఆయనకు మరుగులేదేది. ఇప్పుడు నేను దుప్పటి కప్పుకున్నా, 4 చాక్లెట్లు తింటానలే, దేవుడు చూడలేదులే. అమ్మాయిలో పెట్టండి తీసుకొని తింటానలే, దేవుడు చూడలేదు, అమ్మ చూడలేదు అనుకుంటే అమ్మాయితే చూడలేదేమో, కానీ మన అమ్మ లాంటి తండ్రి లాంటి దేవుడు అయితే అన్నీ చూస్తుంటాడు. కరెంట్ ఆఫ్ చేసినా నువ్వు ఏం చేసినా చూస్తాడన్నమాట. అంత శక్తి కలిగిన దేవుడు ప్రియ. కనుక ఆయన ఏమై ఉన్న దేవుడు, ప్రేమైన దేవుడు, మిమ్మల్ని కూడా ప్రేమగా ఉండమంటున్నాడు. వీలైతే సమస్త జనులతో ప్రేమ కలిగి నడుచుకోవాలి. అలాగే ఈ ప్రేమ అనే పదము ధర్మశాస్త్రము, మోసే గారి చేత ధర్మశాస్త్రము, పాత నిబంధన శాస్త్రం అంతా వ్రాయించినాడు కదా. ఆ వ్రాయించిన మాటలన్నిటిలో ఈ ప్రేమ, ప్రతి మాటలో ఆ ప్రేమతోనే ముడిపడింది ఆ ధర్మశాస్త్రం అంతా. అంటే ప్రేమైన దేవుడు ప్రేమ ప్రేమ ప్రేమ, కరుణ కరుణ కరుణ, దయ దయ దయ, ఇది కలిగి ఉన్న దేవుడు. అలాగనే మీరు కూడా ఉన్నామని చెప్తున్నారు. అలా ఉండకుంటే ఆయన శిక్ష వేసే దేవుడుగా కరుణ చూపించుకుంటే ఆ ధనవంతుని కరుణించలేదని బయట ఉన్న లాజరు పేదవాడు, ఈ ధనవంతుడు ఇంట్లో బాగా అన్ని పదార్థాలు పెట్టుకుని తింటున్నాడు. బయట ఉన్న పేద లాజరు కురుకులతో లేక కుక్కలు నాకుతున్నాయి, నడవలేని స్థితిలో పడిపోయి ఉన్నాడు. కరుణించలేదని వాళ్ళిద్దరూ చనిపోయిన తర్వాత ఒకరు ఒక ప్లేస్లోకి, ఒకరు ఒక ప్లేస్కి వెళ్ళినాడు. ఒకరు వచ్చేసి ఒక ప్లేస్లోకి, ఇంకొకరు ఒక ప్లేస్. ధనవంతుడు వచ్చేసి పాతాళంలోకి వెళ్ళినాడు. అలాగే బీదలాదరు వచ్చేసి పరలోకం లాంటి పరదేశులో అబ్రహాము రొమ్మును అనుకుని ఉన్నాడు. అంటే అది నెమ్మది పొందు స్థలం పరదేశం. చూడండి, ఇద్దరు చనిపోయిన తర్వాత ఏమైంది? ఒకరు నరకానికి వెళ్ళారు, ఒకరు స్వర్గానికి వెళ్ళారు అన్నారు.
ఒకరైతే అబ్రహాం రొమ్మును అనుకున్నాడు, ఇంకొకరైతే నరకయాతన అనుభవిస్తున్నాడు నరకములు. ఎందును బట్టి అంటే అతడు ఆ బయట ఉన్న వారిని కొంచెం కరుణించలేకపోయినందున, కొంచెం ప్రేమ చూపు చూడనందున, కొంచెం అన్నం మెతుకులు అతనికి పెట్టనందున పెద్ద శిక్ష వచ్చి. కానీ అతను తింటున్నది అతని సొమ్మే, అతని సొమ్ము అతను ఇంట్లో తింటున్నాడు. కానీ దయా, కనికరము, జాలి, కరుణ లేకపోయినందున పాతాళానికి వెళ్ళినాడు. అందుకనుక మీరు కూడా మనమందరం కూడా ఏం చేయాలి? ప్రభు నమ్మకాలు ఓకే, ప్రేమ ఉండాలి. ఒకరి పట్ల కొట్టుకోవడం, గుర్తుకోవడము, గిచ్చుకోవడం కాదు. ఇప్పుడు పిల్ల చేతాలు ఉంటుంది, పెద్ద అయిన తర్వాత ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమ కరుణించే హృదయం ఉండాలి, దయ చూపించే హృదయం ఉండాలి. ఉంటే ఇవన్నీ మనం ఒక్కరిలో చూస్తాము. ఈ మంచి క్రియలన్నీ, మంచి ఆలోచనలన్నీ ఒక్కరిలో చూస్తాం. ఎవరు ఆ ఒక్కరు? అవి కూడా మా అందరూ బాగా చెప్తాను. ఆ ఒక్కరు ఏసయ్యలో తప్పితే ఏ దేవుళ్ళు, దేవతలను పడేవారు కనపడరు కూడా కనపడరు. ఎందుకంటే ఆ పవిత్రత ఏ దేవుళ్ళు, దేవతలను పడేవారిలో లేవు. కనుక ఒక యేసుక్రీస్తు ప్రభు వారిలో ఆ పరిశుద్ధత ఉంది, ఆ సత్యం ఉంది, ఆ న్యాయం ఉంది. ఆ సత్యాన్ని స్థాపించుటకే యేసుక్రీస్తు ప్రభు వారు భూమి మీద అడుగుపెట్టి మనల్ని రక్షించుకుంటున్నారు. కనుక ఇక్కడ చూడండి, చదువుకున్న లేఖన భాగము, ఇక్కడ పేతురు, యోహాను వారు ఏం చేస్తున్నారు? పగలు 3 గంటలకు ప్రార్థన కాలమున 3 గంటలకు పగలు పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా అంటూ వాక్యము చదువుకున్నాం. 3 గంటలప్పుడు వీరు దేవాలయములో, ఆలయంలోకి వెళ్ళి ప్రార్థించే బిడ్డలుగా కనపడుతున్నారు. ఆ యొక్క అపోస్తులు అనబడిన యేసుక్రీస్తు వారి శిష్యులు ఏమై ఉన్నారు? వీళ్ళు 3 గంటలప్పుడు ప్రార్థనలో ఆలయంలో ఉన్నారు. ఆలయం అనగా దేవుని ప్రేమించిన దేవుని ప్రేమకు, ఆయన ఇచ్చిన రక్షణకు కృపను పొందుకొని ఆయన రెక్కల నీడలోకి వచ్చినటువంటి ఆ ఆలయంలోకి వెళ్ళారు వాళ్ళు. ఈ యొక్క ఆలయం అనగా దేవుని సంఘం అనగా ఆయన రక్తంలో కడగబడినటువంటి పిల్లలు, ఆయన ఆలోచనలోకి వచ్చినటువంటి పిల్లలు, ఆయన మాట విననీకి ఆశ కలిగినటువంటి పిల్లలు. వీరు ఆలయంలోకి పోయినారు. ఆ ఆలయం ఎవరంటే దేవుని సంఘం. అది ఆలయం, మందిరం పోతాము. ఆడుండే విశ్వాసులంతా ఎవరు? దేవుని సంఘం అనబడినటువంటి విశ్వాసులు అందరూ కూడా దేవుని పిల్లలు అన్నమాట. ఆ దేవుని సంఘం అనబడినటువంటి పిల్లలు. కనుక ఆలయములో దేవుని సన్నిధి, దేవుని వాక్యము, ఆయన ద్వారా కట్టబడినటువంటి, దిద్దబడినటువంటి, నేర్చుకున్నటువంటి విశ్వాసులు కావచ్చు, సువార్థికులు కావచ్చు బోధిస్తుంటారు. అక్కడ సత్యము బయలుపరచబడుతూ ఉంటుంది. ఎక్కడ? మందిరంలో. కనుక ఆయన సంఘమే దేవుని ఆలయమై ఉన్నది. సరే, అలాగే చూడండి, మరొక మాట మనం చూస్తాము. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనము చూడండి, ఒక మాట చూద్దాం. మేము దేవుని జతపని వారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయమును, దేవుని గృహమునై ఉన్నారు. ఇక్కడ అపోస్తులుడైన పౌలు గారు కొరింథీ పట్టణానికి, ఆ కొరింథీ పట్టణంలో ప్రభు రక్షణలో ఉన్న పిల్లలకు, లేక రక్షణ లేని పిల్లలకు కూడా ఈ మాటలు ఉపయోగకరము. ఆ పిల్లలకు చెప్తున్నాడు, మేము దేవుని జత పని వారమై ఉన్నాము, అనగా క్రీస్తు బిడ్డలమైన మేము, ఆయన శిష్యులమైన మేము, అపోస్తులమైన మేము దేవుని జత పని, దేవుని పని చేసే వారిగా మేము ఉన్నాము. మీరు దేవుని వ్యవసాయమును, దేవుని గృహమునై ఉన్నారని ఆ క్రీస్తు సాక్షులు, ఆ క్రీస్తు అపోస్తులు, ఆ క్రీస్తు సైనికులు చెప్తూ ఉన్నారు. మేము దేవుని పని చేస్తున్నాము, దేవుని జత పని అయి ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయమును, దేవుని గృహమునై ఉన్నారు. ఒక వ్యవసాయుడుగా మన పరమ తండ్రి, మన క్రీస్తు ప్రభువారు, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నారు.
ఒక వ్యవసాయం చేస్తున్నాడు. ఈ వ్యవసాయంలో ఈ లోక సంబంధమైన వ్యవసాయకుడు పంట వేస్తాడు. ఏదైనా పంట వేసినప్పుడు ఆ పంటకు ఏదైనా చీడ పట్టినప్పుడు ఏం చేస్తాడు? మందు కొడతాడు. చీడ పట్టినా, పురుగు పట్టినా, పంట ఎదుగుదల లేకపోయినా, పంట ఎర్రబారినట్టుకున్నా, మొక్క ఆ మొక్కలు ఏ మొక్కలన్నా కానీ ఆ మొక్కలు ఎదుగుదల లేకపోయినా, ఎర్రగా వాడిపోయినా మంచి మందు కొట్టి ఆ పంట ఎదుగుదల చేస్తాడు. లేదా చీడ పట్టిన, పురుగులు పట్టిన మందు కొట్టి వాటిని చంపేసి పంట బాగా వస్తుంది. ఆ పంట ఈ చెరుకు చేసే క్రిములన్నిటినీ మందు కొట్టి చంపేసి పంట పొందుకుంటారు వ్యవసాయం. అదే పని చేస్తున్నారు. వీళ్ళ లోకమనే ఈ మనుషులను ఒక పంటగా భావిస్తూ దేవుడు ఆయన వ్యవసాయకుడిగా ఉన్నాడు. మనము భూమి మీద మొక్కలుగా ఉన్నాం. మనం ఆయన స్వరూపమే, ఆయన ఆకారంలోనే మనం పుట్టించుకున్నాడు. అలాంటి వారిని ఏం చేస్తున్నాడంటే దేవుడు కూడా ఎక్కడెక్కడెక్కడ పనికిమాలోళ్ళు ఉంటారో, ఇది చీడ అనమాట. పంటకు పట్టిన చీడ ఉంటుంది కదా. ఎవరైనా, నేను కానీ నువ్వు కానీ ఎవరన్నా కానీ చెడ్డ ఆలోచనలో ఎవరుంటే వాడు ఈ రైతు మందు చీడ పోవాలని కొడతాడు కదా. అలాగా దేవుడు వారిని నాశనం చేస్తాడు. ఇప్పుడు చేస్తాడు, ఎప్పుడైనా అవకాశం ఇచ్చి చేస్తాడు. అది కూడా ఈ లోక రైతు మాదిరి అవకాశాలు ఏమి ఉండవు. ఈ లోక రైతు చీడ పురుగులు చూస్తానే అంతే, ఒకటే మంది ఇచ్చి ఒక పని చంపేస్తారు. కానీ కొన్ని సాగు మళ్ళీ చాలా మందులు కొట్టేసి వస్తాయి. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు కూడా మనమందరినీ భాగ్యవంతులుగా నిందారహితులుగా ఉండకుండాన్నట్లు ఆయన పట్టణంలో తల ఎత్తుకొని బ్రతకాలని, నీతిమంతులుగా, యథార్థవంతులుగా, పరిశుద్ధులుగా నిలవాలి. ఆ పరిశుద్ధుల పట్టణంలో పాపులు ఉండకూడదు అక్కడ. కనుక ఈ లోకంలో మనల్ని పుట్టించి ఆయన దేవుని వాక్యం పెట్టి పుట్టించి దేవుని వాక్యం పెట్టి అనగా మంచి మాటలు చెప్పి ఆజ్ఞగా చెప్పి ఇలా బ్రతుకుని ఆయన భూమి మీద నీవు నేను అందరము ఇలా బ్రతకమని ఈ గొప్ప గ్రంథం మన చేతులకు ఇచ్చినాడు. ఆ ప్రణాళికలో భాగంగా మనం పుట్టుతున్నాం. అంతేకాని దేవుడు మనిషిగా పుట్టించి ఏదైనా 3 పూట్ల తిను, లేదా సంసారం చక్కగా చేసుకో, పిల్లలను గాను ఆస్తులు సంపాయి, పిల్లల కోసం ఎంతైనా సంపాయి, వెండి బంగారం సంపాదించి కుప్పేసి వాళ్ళకి ఇవ్వు, మళ్ళీ తర్వాత నువ్వు చనిపోయి మట్టిలోకి వెళ్ళు అని అయితే చెప్పడు. ఇవన్నీ ఆశీర్వాదంగా ఇస్తాడు దేవుడేమో. ఈ చెప్పినటువంటి కూడా ఆశీర్వాదంగా ఇస్తాడు. కానీ దేవునికి ప్రణాళిక వేరే ఉంది. ఆ పరిశుద్ధుడైన దేవుడు ఉన్నతమైన లక్షణాలు కలిగిన, మంచి లక్షణాలు కలిగిన ఆ దేవుడు అదే లక్షణాలు కలిగిన పిల్లలను కావాలని ఆయన ఇక్కడ చక్కబరుస్తూ ఉన్నాడు. మన యేసుక్రీస్తు ప్రభువు మన అందరినీ చక్కబరుస్తాడు. మనమందరము పురుగు లాంటి వరమే, చేరుకు పట్టినటువంటి క్రిములు వంటి వరమే. మన బ్రతుకులు అలాంటివి, నరుని బ్రతుకు అలాంటివి. ఎవరు నీతిమంతుడు లేడు, అందరూ పాపులే. కాబట్టి ఆయన అవకాశాలు ఇచ్చి ఇంకా వినలేదంటే ఆయన ఈ లోక సంబంధమైన రైతు ఎలాగ పంటకు పట్టిన పురుగులు చంపుతాడో యేసుక్రీస్తు ప్రభువారు కూడా అలాగే చంపుతాడు. అందులో న్యాయం ఉంటుంది. ఎందుకంటే ఈ చీడ పురుగు లాంటి మనము పంటకు నష్టం చేస్తాం. మనం ఏం చేస్తామంటే ఆ చీడ పురుగులు పంటకు నష్టం చేస్తాయి. మనం ఏం చేస్తామంటే మన చెడ్డ ఆలోచనలతో ఇంకొకరిని తయారు చేస్తాం. అలా అట్ట అపవాది కానీ పెరుగుతుంది. అలా ఎక్కువ మంది అయితే దేవుని పిల్లలకు నష్టం వాటిల్లే, లేక దేవుని పిల్లలు అపవాదీలు కానీ లేకి వెళ్ళే అవకాశం అవుతుంది. కనుక అవకాశాలు ఇచ్చి వాని ఇంకా వీడు మారడు, ఈయన బ్రతుకంతా ఒకరిని నాశనం చేయడానికే పుట్టినాడు అన్నట్టుగా ఇంకా వాని అర్థం చేస్తాడు. రోగము పెడతాడో, గాయము పెడతాడో, యాక్సిడెంట్ చేస్తాడో, ఇంకా ఎన్ని దేవుని ప్రణాళిక. కరెంటుతో సంతరంగా మనకు తెలియదు, నీళ్ళలో నుంచి సంతరంగా మనకు తెలియదు. ఇంకా ఏదో ఒకటి పెట్టి నిర్మూలిస్తాడు. ఎవరిని నిర్మూలించేది అట? ఆయన మాట వినకుండా ఈ లోకంలో చెడ్డ ఆలోచనలతో బ్రతికిన పిల్లలను ప్రణాళిక. అయితే చాలా అవకాశాలు ఇస్తాడు. మారాలనే ఆయన వచ్చింది. అలాంటి వారు మారాలనే వచ్చినాడు యేసుక్రీస్తు ప్రభువు. కానీ మారని వానికి శిక్ష విధింపబడుతుంది.
అది ఈ లోకంలో శిక్ష, అలా చేస్తారు. మళ్ళీ ఇక్కడ చేసిన నా క్రియలన్నిటిని మళ్ళీ పరలోక రాజ్యంలో చనిపోయిన తర్వాత మళ్ళీ ఆయన వచ్చి రెండవ రాకడకు వచ్చి 7 సంవత్సరాలు ఆయన విందు పెట్టి 1000 సంవత్సరాలు పరిపాలన చేసి ఇంకా మంచివారినిగా తయారు చేసి ఆడ తీర్పు పెడతారు. మళ్ళీ ఆ తీర్పులో ఈ లోకంలో మనం బ్రతుకుతున్న క్రియలు ఏవైతే ఉంటావో అవి మాత్రం భుజాన్ని వేసుకొని అక్కడ నిలబడతాం. మన పాపాన్ని మన భుజాల మీద వేసుకొని అక్కడ నిలబడతాం. అప్పుడు అక్కడ తీర్పులో మన క్రియలు సరి లేకుంటే ఆయన చూస్తాడు కదా, వంగేది నిల్చునేది, నీవు ఏం చేసినా ఎక్కడున్న పాతాళంలోనే ఆకాశంలోనే ఎక్కడున్నా ఆయన ఉంటాడు. ఆయన చూస్తాడు కనుక అక్కడ నువ్వు తప్పించుకునేదానికి లేదు. నేను ఎవరినైనా చేసి నువ్వు ఒప్పుకోవాల్సిందే. నేను ఒప్పుకోను, నేను చేయలేదని అనేదానికి లేదు నీకు. ఎందుకు లేదంటే మన జీవితం అంతా చక్కగా నీకు చూపిస్తాడు. మనం నడిచిన ప్లేసు ప్రాంతము అంతా చక్కగా నీకు పెద్ద నీ జీవితం నీ యొక్క సినిమా మొత్తం చూపించేస్తాడు. నీవే ఆడంటావు, అంతా నువ్వు తిరిగిన ప్లేస్ అంతా చూపిస్తావు. అప్పుడు నువ్వు తప్పించుకునేదానికి లేదు. అంత జ్ఞానవంతుడు కదా మన యేసుక్రీస్తు ప్రభువు. ఈ లోక శాస్త్రజ్ఞుల కంటే పెద్ద జ్ఞానవంతుడు ఆయన దగ్గర జ్ఞానము ఆయన పాదాల దగ్గర అంట గుప్త నిధులుగా ఉందంట. అంటే ఎంత కావాలో అంత ఉంది జ్ఞానం ఆయన దగ్గర. అందుకే బైబిల్ చదివితే ఎంత జ్ఞానము, నువ్వు ఎంత ఆశపడితే అంత జ్ఞానం ఇస్తూ ఉంటాడు ఆయన. చూడండి, మరొక లేఖనం చదువుకుందాము. యోహాను సువార్త 10వ అధ్యాయం 16వ వచనం మాట చదువుకుందాము. యోహాను సువార్త 10వ అధ్యాయము 16వ వచనం. ఈ దొడ్డివి కానివి వేరే గొర్రెలు నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకొని రావలను. అవి నా స్వరము వినును. అప్పుడు మంద ఒక్కటియు గొర్రెల కాపరి ఒక్కడును అగును. ఇంకా ప్రతి ఒక్కరిని ఆయన దొడ్డివి కానివి అంటే ఇంకా పనికి మాలోళ్ళు ఉండొచ్చు, లేక ఇంకా ఈ లోకానికి పరిచయం కానిటువంటి మనుషులు ఉండొచ్చు. ఆయన దొడ్డివి కానివంట, అపవిత్రులైన మనుషులు ఉండొచ్చు. కానీ వారిని కాపాడనే దానికే కదా ఆయన వచ్చింది. నేను వచ్చింది నీతిమంతుని పిలువరాలేదు, నేను ఆ దుష్టుని రక్షించలేకే, పాపంలో పడి చచ్చిపోయిన వాని అగ్నిలో నుండి లాగేదానికి నేను వచ్చినానన్న దేవుడు ఈ గొర్రెలు కాక వేరే దొడ్డివి కూడా ఉన్నాయి. ఆయన దేవుడు సంఘము, దేవుని సంఘము మందతో పోల్చబడుతుంది. దేవుని సంఘము మందతో పోల్చబడుతుంది. అలాగే ఇందాక కొరింథీయులకు రాసినటువంటి 3:9 ఆయన సంఘము గృహముతో పోల్చబడుతుంది. ఒక కుటుంబ పెద్ద గృహంతో పోల్చబడుతుంది. అలాగే ఆలయముతో పోల్చబడుతుంది. ఇందాక వ్యవసాయకునితో పోల్చబడుతుంది. చాలా రకాలుగా ఆయన పోల్చబడుతూ చెప్తూ ఉన్నాము. చూడండి, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక అపోస్తలుడైన పౌలు గారు 2వ అధ్యాయము 15-16 చదువుకుందామండి. ఇట్లు సంధి చేయొచ్చు, ఈ ఇద్దరిని తన యందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వలన ఆ దేశమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరంగా చేసి దేవునితో సమాధాన పరచవలనని ఇలాగూ చేశాను. కనుక ఆయనయే మనకు సమాధానకారకుడై ఉన్నాడు. ఆయన శరీరము అనగా ఆయన శరీరము అనగా ఆయన పిల్లలైనటువంటి, ఆయన రెక్కల నీడలోకి వచ్చి రక్షింపబడినటువంటి పిల్లలు ప్రియుల. ఆయన శరీరం అంతా ఎవరంటే రక్షింపబడిన దేవుణ్ణి అంగీకరించినటువంటి బిడ్డలంతా కూడా శరీరము. ఎవరు? క్రీస్తు శరీరము. తల మాత్రము క్రీస్తు. తల క్రీస్తు. ఈ శరీరం అంతా ఈ సార్వత్రిక సంఘము, ప్రతి మందిరంలో ఉన్నటువంటి ప్రతి దేవుణ్ణి అంగీకరించినటువంటి బిడ్డ ఆయన శరీరంలో అవయవాలు, పార్ట్స్.
నీవు నేను కూడా ఆయన శరీరంలో ఒక అవయవమై ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఆ అవయవము ఎంత గొప్ప స్థితిలో ఉంటే అంత నీకు అక్కడ పరలోక రాజ్యంలో అంత నీకు ఆశీర్వాదం, దీవెనలు, బహుమానాలు. ఈ శరీరంలో ఈ చెయ్యి ఎనుకో, ఈ చేతితో సమస్తమైన మంచి పనులు చేయొచ్చు, కాళ్ళతో అయితే నడవచ్చు, ప్రతి అవయవం మనకు అవసరమే. కానీ దేవునిలో ఆ పరలోక రాజ్యంలో హెచ్చుతగ్గులు ఉన్నాయి. ఒక్కొక్కరికి ఉన్న విశ్వాసం ఇంకొకరికి ఉండదు. ఒకరు విశ్వాసం బాగుంటారు, ఒక్కొక్కరు ప్రార్థన బాగా చేస్తారు, ఒక్కొక్కరు పాటలు పడతారు, ఒక్కొక్కరు వాక్యం చెప్తారు, ఇవన్నీ వరాలుగా చెప్తారు కదా. అన్నీ కూడా మన ప్రవర్తన బట్టి, మనము దేవుని ఎంతలా ప్రేమిస్తున్నావో ఆ పర్సెంట్ను బట్టి మనకు పరలోక రాజ్యంలో ఆ హెచ్చుతగ్గులైనటువంటి బహుమానాలు ఉంటాయి. అందుకే ఎవరైతే నా కోసం ఎక్కువగా కష్టపడతారో వారికి నా సింహాసనం ఇచ్చాము. ఒక మన గ్రంథంలోనే ఒక స్త్రీ ఆమె ఏమడుగుతుందంటే, యేసుక్రీస్తు ప్రభువారిని, ప్రభువా నాకు 2 కొడుకులు ఉన్నారు, వాళ్ళిద్దరిని నీ రాజ్యంలో నీ సింహాసనం దగ్గర ఉంచుటకు కృప చూపించున్నాయని అన్నప్పుడు, అక్కడ ఉండే ప్లేసు నా చేతిలో లేదు యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు. నా దగ్గర సింహాసనంకు యువతల అవతల ఉండే అధికారము కానీ నాకైతే లేదు, నా తండ్రి ఆధీనంలో, తండ్రి ఆలోచనలో ఉండేది, ఆయన ఎవరికి నిర్ణయిస్తాడో అది దక్కును అని చెప్పినాడు. యేసుక్రీస్తు ప్రభువారే చెప్పినాడు అన్నమాట. నా యొక్క ఆలోచనలో కూడా లేదు, నా చిత్తంలో లేదు, దేవుని చిత్తంలో ఉండేది. దేవుడు ఎవరు అనగా మన పరమ తండ్రి అయిన దేవుడు, ఆయన ఎవరికి ఇస్తాడో వారికి దక్కునని చెప్పినాడు. కనుక ఇట్లా హెచ్చుతగ్గులు ఉన్నాయన్నమాట. ఊరికే ప్రభువా నాకు నీ పక్కలో నేను ఉండేదానికి నాకు సీటు లేక నీ సింహాసనం ఇవ్వంటే ఇవ్వడు. ఎవడైతే దేవుని పని, ఆయన చిత్తంలో అయినటువంటి పని, ఆయన ఆలోచనలో పనులు నెరవేరుస్తాడో, కష్టపడతాడో, తిరుగుతాడో, సువార్త చెప్తాడో, అనేక ఆత్మలను రక్షిస్తాడో, ఏ దేవుని సంబంధమైన దేవుని ఇష్టమైన పనులన్నీ ఎవరు చేస్తారో వారికి ఇస్తాడు అక్కడ సింహాసనం. ఆ సింహాసనమే కాకుండా ఆయనకు దగ్గరగా ఉండే అవకాశం ఇస్తాడు, కొంతమందికి పెద్దగా ఉండే అవకాశం ఇస్తాడు, ఇంకా దగ్గరగా ఉండ. మనం ఏది లేకుండా ఊరికే ప్రభువుని మాత్రం నోటితో అంగీకరించి మనకి 15వ వచనము చదువుకున్నామండి. అయినను నేను ఆలస్యం చేసిన ఎడల దేవుని మందిరంలో అనగా జీవం గల దేవుని సంఘంలో జనులు ఎలాగూ ప్రవర్తింపవలనో అది నీకు తెలియవలనని ఈ సంగతులు నీకు రాయిస్తున్నాను. ఆ సంఘము సత్యమునకు ఆధారమునై ఉన్నది. ఆ సంఘం అంట పరలోక రాజ్యంలో సత్యమునకు ఆధారమై ఉన్నది. ఒక దేవుని ఆలోచన లేక దేవుని సింహాసనము దేని మీద నిలబడి ఉన్నది అంటే, దేని మీద నిలబడి ఉన్నది దేవుని సింహాసనం అంటే సత్యము, నీతి, న్యాయము, సత్యము, ధర్మం అనే ఈ 4 కాళ్ళ మీద నిలబడి ఉంటుందంట ఆయన ధర్మము, ఆయన సింహాసనం. ఎప్పుడైతే అది పడిపోద్ది అన్నట్టు. కానీ ఈ లోక సంబంధమైన సీఎం పదవి కానీ, లేక పిఎం పదవి కానీ, లేక ఈ గ్రామాల్లో ప్రెసిడెంటే కానివ్వండి, లేక జిల్లాకు రాజు అయినటువంటి కలెక్టర్ కానివ్వండి, ఇలాంటి వాటి మీద నిలబడి ఉంటుందా ఈ లోకంలో ఎవరు డబ్బు ఎక్కువ పెడితే, ఎవరికి పలుకుబడి ఎక్కువ ఉంటే, ఎవరు డబ్బులు ఎక్కువ పంచితే వాళ్ళు సీఎం అవుతారు, లేక పిఎం అవుతారు. లేక అబద్ధపు మాటలన్నీ వాగ్దానాలు చెప్తారు కదా, అబ్బాయి ఇది చెప్తే నాకు మేలవుతుందని విపరీతమైన వాగ్దానాలు చెప్పి మళ్ళీ అవి చేయలేకుండా అట్ట రాజ్యాన్ని సంపాదించుకుంటాడు. కానీ మన పరమ తండ్రి రాజ్యము, ఆయన రాజ్యమైన మనము
ఎలా ఉండాలి, ఆయన రాజ్యం ఎలా ఉంటుందంట, సత్యంతో ఉంటుంది, ఒక ఒక కుర్చీలో కాదు, నీతితో ఉంటుంది, యథార్థతతో ఉంటుంది, ధర్మంతో ఉంటుంది. అది ఎప్పటికీ అది పోదు ఆయన దగ్గర. ఆయనకు ఉన్నటువంటి స్వభావ లక్షణాలు, మన యేసుక్రీస్తు ప్రభు వారికి ఉన్నటువంటి ఆయన స్వభావంలో, ఆయన దేహంలో ఉండే లక్షణాలు, మంచి కోటాను కోట్ల మంచి లక్షణంలో ఆ లక్షణాలతో ఉంది ఆ సింహాసనం. అందుకే అది కొట్టివేయబడదంట. ఆ సింహాసనము పరలోక రాజ్యంలో ఉండే సింహాసనము కొట్టివేయబడదు. ఈ లోక రాజ్యంలో ఉండే సింహాసనాలు, ఏ సింహాసనం అనే కానీ, ప్రెసిడెంట్ కానీ, కలెక్టర్ కానీ, సీఎం కానీ, పిఎం కానీ ఈ కొట్టివేయబడుతుంటాయి, మారుతూ ఉంటారు. మొత్తానికి ఒకనొక సమయము ఈ భూమి లయమైపోతుంది అని దేవుడు చెప్తున్నాడు. కానీ లయము కాని పట్టణం ఒకటి ఉంది. అది మనం ఈ లోకంలో మన క్రియలతో చక్కగా బ్రతికితే, దేవుని అంగీకరించి బ్రతికితే, ఆ లయము కాని పట్టణము పరలోక రాజ్యము, పాపులు లేని రాజ్యంలో నీవు నేను చేరాలంటే ఈ లోకంలో మనము జాగ్రత్త కలిగిన బ్రతుకు బతికి దేవుని వాక్య ప్రకారం బైబిల్ చదివి, లేక చదవకుండా చెప్తున్నటువంటి దైవ సేవకుల ద్వారా కట్టబడాలి, దిద్దబడాలి, నేర్చుకోవాలి వాక్యం. పిల్లలకు ముఖ్యము. అలా పెద్దలు ఉన్నారు, వాళ్ళు ఆల్రెడీ పెద్దోళ్ళు, ఆల్రెడీ దగ్గరకు ఉన్నారు, వాళ్ళు దేవుని దగ్గరికి వెళ్ళేదానికి అంతా అయిపోయింది. కానీ మీకు జీవితం దండిగా ఉంది. మాకు కూడా సగం జీవితం అయిపోయింది, ఇంకా ఉంటే ఒక 15-20 సంవత్సరాలు అంతే. కానీ మీకు భవిష్యత్తు ఉంది. సరి అయిన మార్గంలో నడవడానికి ఇష్టపడితే దేవుడు మీకు ఆయుష్ ఇస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు, పిల్లలు ఇస్తాడు, బాగా ఆడవారికి అయితే మంచి భర్తను ఇస్తాడు, ఆస్తి అంతస్తులు అన్నీ ఈ లోకంలో ఆయనకి ఇష్టంగా పడితే ఆయన అడగాల్సిన పని లేదు, అన్నీ ఇస్తాడంట పిల్లలు. కనుక అటు స్థితిలో మీరందరూ ఎదగాలని దేవుని వాక్యము వివరిస్తుంది పిల్లలు. చూడండి, ప్రకటన గ్రంథం 19:7 ఒక మాట చదువుకొని ముగించుకున్నాము. ప్రకటన గ్రంథము 19:7. ఆయనను స్తుతించుడి, గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది, కనుక మనము సంతోషపడి ఉత్సాహించి ఆయనను మహిమపరచడమని చెప్పగా వింటిని. గొర్రెపిల్ల వివాహ విందు సమయం వచ్చిందంట ప్రియులారా. ఆయనను స్తుతించాలి. ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉంటుంది. ఇప్పుడు పెళ్లి కొడుకు వస్తూ ఉన్నాడంటే పెళ్లి కూతురు ఎలా సిద్ధపరచబడుతుంది, బాగా సిద్ధపరచబడుతుంది. అలాగే ఆయన సంఘం అనే భార్య తను తాను సిద్ధపరచుకొని ఉంటుంది. కనుక మనము సంతోషించి ఉత్సాహించి ఆయనను మహిమపరచడం అని చెప్పగా, ఈ యొక్క ప్రకటన గ్రంథం రాసినటువంటి యోహాను ఆయన ఆ ఆత్మీయ కన్నులతో ఆ పరలోక రాజ్యం చూసి వ్రాయేసినటువంటి మాటలు. ఆయన భార్య అనే సంఘం అనగా దేవుని రెక్కల నీడలోకి వచ్చినటువంటి పిల్లలు, దేవుని అంగీకరించినటువంటి బిడ్డలు, పిల్లలు, జనులు, వారందరూ కూడా ఆయన సంఘం అనే భార్య. ఎవరైతే క్రీస్తు ప్రభువును ఒప్పుకొని పాపాన్ని విడిచిపెట్టి దేవుని కోసం బ్రతుకుతారో వారందరూ ఈ ఆయన భార్య అనే సంఘం. ఆయన భార్యగా పోలుస్తున్నాడు సంఘాన్ని. భార్య అంటే ఈ లోక సంబంధమైన సంసారం అది కాదు. ఆయన భార్యగా పోలుస్తున్న సంఘము ఎలా ఉండాలంటే మంచిగా ఉండాలి. తల ఎత్తుకొని నాతో మాట్లాడాలి, నా పిల్లలు నా దగ్గర ఉండాలి. మన కోడి పిల్లలు పైకెక్కి అట్ట దేవుడు భుజాల మీద పెట్టుకుంటాడు. మనం అంత ప్రేమ ఆయనకు. అందుకే కదా మీరు ముసలివారైన పూర్తి వృద్ధాపంలో నన్ను సంకన పెట్టుకుంటాను అని చెప్తున్నారు. వృద్ధాపం నుండి సంకన పెట్టుకొని కాపాడే దేవుడు అంటే విడవైన దేవుడు. కనుక ఆయన సంఘం అనే భార్యను మంచిగా, యథార్థంగా, నీతిగా, పవిత్రతగా ఉండాలని కోరుతున్నటువంటి దేవుడు. మనం అలా ఉండాలి. చివరిగా లూకా సువార్త ముగించుకున్నాము 13:6. లూకా సువార్త మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పిన, ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెనక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. యేసుక్రీస్తు ప్రభు వారు ఇందాక అనుకున్నాం కదా, ఈ లోకంలో మనుషులనే పట్ట వేసినాడు. ఆ పట్టలో కొంతమందిని
సరిలేని వారిని ఆయన ఉగ్రత పడి పోతారు. అలాగా చూడండి, ఇక్కడ చెప్పినటువంటి మాట ఆయన ఉపమానం చెప్తున్నాడు. ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉన్నది. అతడు దాని పండ్లు ఎదుక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదంట. మనము కూడా ఒక తోటలాగా ఉన్నాము. దేవుని తోట మనం అందరము. ఎవరు వీడుండే మన కొంతమంది కాదు, ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి దేవుని తోట. ఆ తోటలో బలవంత జీవితాలుగా ఉండే పిల్లలు ఎవరయ్యా అని ఎత్తులాడుతూ ఉంటే ఆ బలవంతమైన అనగా నీతిగా, యథార్థంగా, పరిశుద్ధంగా బ్రతికే పిల్లలు ఎవరన్నా ఉన్నారా అని చూస్తూ ఉంటే ఆ ఫలాలు పొందుకున్న పిల్లలు కనపరావట్లేదంట దేవుడు. అందుకే దేవుడు ప్రతిదినము అనుక్షణం అంట ఆకాశం నుండి చేతులు చాస్తూ చేరి చూస్తూ ఉంటారట. ఎవరన్నా నా ఆలోచనలో ఉన్నారా, ఎవరన్నా భూమి మీద ఆకాశం నుండి చూస్తూ ఉంటారట. ఎవరన్నా ఉన్నారా, బైబిల్ ఎవరన్నా చదువుతున్నాడా, నా పాట ఎవరన్నా నేర్చుకుంటున్నాడా, నా ఆలోచనలో ధ్యానిస్తున్నాడా ఎవరన్నా, కొంతమంది భక్తులను పరిశీలిస్తున్నాడా, లేక యెహోవానైనా నేను క్రీస్తునైనా నేను పరిశుద్ధాత్మనైనా నన్ను ఎవరన్నా పరిశీలిస్తున్నారా, ధ్యానిస్తున్నారా, నన్ను తెలుసుకోవాలని ఆశ కలిగి ఉన్నారని ఆయన ప్రతిరోజు దినమంతా 2 చేతులు చాస్తూ చూస్తూ ఉంటాడంట. ప్రియుల ఒక గ్రంథం చెప్తున్నామాట. నేను ఎవడన్నా బైబిల్ చదువుతున్నాడా, వాక్యం నేర్చుకుంటున్నాడా, పాటలు పాడడానికి ఆశ కలిగి ఉన్నాడా, మంచి పని చేయటకు క్రీస్తులో అనేటువంటి మంచి పనులు చేయటకు ఎవరైనా శ్రద్ధ కలిగి ఉన్నారని చూస్తూ ఉంటాడట. కానీ ఆటి ఫలాలు ఫలించే పిల్లలు లేక కనపరాక దేవుడు బాధపడుతున్నాడు. అదే ఇక వ్రాయించినటువంటి ఆ తోట యజమాని మన పరమ తండ్రిగా ఇక్కడ భావిస్తూ వస్తుంది ఈ యొక్క లేఖనంలో మాటలు. కనుక నా జీవితాలలో దేవుడు మంచి ఫలవంతమైన జీవితాలుగా ఆ తోటలో మంచి పండు దొరకాలని ఆశగా వచ్చిన యజమాని ఇలాగా దేవుడు కూడా మనల్ని పుట్టించి మంచిగా బ్రతకాలని కోరుతున్న దేవునిలో మనము ఎదగాలి, నేర్చుకోవాలి, వాక్య ప్రకారం బ్రతకాలి. చదువుకున్న లేఖనము చెప్పినటువంటి మాటలన్నీ విని విడిచిపెట్టే గుంపులో ఉండకుండా ఏ గుంపులో ఉండాలి? దేవుడు చెప్పిన మాటలన్నీ విని విడిచిపెట్టే గుంపులో కాకుండా విన్నదాని ప్రకారం నడుచుకునే బిడ్డలుగా ఉండాలి. కనుక అటు స్థితిలో మనం ఎదుగుదాము, అటు స్థితిలో మనము దేవుని ఆత్మను పొందుకుందామండి. దేవుడి కొద్ది మాటలు దీవించుకున్నాక తల వచ్చి తగ్గించుకున్నాక